कांग्रेस की एक एक विभाजनकारी बात को सुन रहा है, समझ रहा है। क्या आप ऐसी सोच वाली कांग्रेस को देशवासियों के भी मैं कहना चाहता हूं, सिर्फ मैं आंध्र में नहीं कह रहा हूं, मैं देश के जहां जहां चुनाव बाकी है सभी देशवासियों को कहना चाहता हूं, ऐसा गुनाह करने वाली कांग्रेस को बख्शा नहीं जाना चाहिए, उनको सजा होनी चाहिए। కాంగ్రెస్ ఈ దేశం యొక్క వారసత్వాన్ని తొలగించాలని చెప్పి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ ఈ దేశం యొక్క విభజనకి మూలాలని తీసివేయాలి, తొలగించాలనే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ భారతదేశం ఒక జాతి కాదు, విభిన్న జాతుల సమూహం అని చెప్పి చెప్తుంది. కాంగ్రెస్ ఈ దేశ విభజనకి కారణమైంది. ఇవాళ కాంగ్రెస్ కుటుంబంలో అతి దగ్గరగా ఉండే వ్యక్తి, ఈ విధంగా గాంధీ పరివారానికి దగ్గరగా ఉండే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు భారతదేశం మొత్తం కూడా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలుగా విభజన చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు విభజించి అవి వేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మనం కర్ణాటక సంబంధించిన వ్యక్తులు మేము వేరే రాష్ట్రం అంటే ఒప్పుకుంటారా? ఇవాళ తమిళనాడు సంబంధించిన వాళ్ళు తమిళ సంస్కృతిని పొగిడే ముఖ్యమంత్రి మేము వేరే దేశం అంటే ఒప్పుకుంటారా? ఇవాళ గాంధీ పరివారానికి అతి దగ్గరగా ఉండే వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో మనందరినీ కూడా చాలా బాధను గురి చేస్తున్నాయి. ఇవాళ బాల్ ఠాక్రే గారు సంబంధించిన ఏదైతే అతి దగ్గర సంస్థలు ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాలకి దూరం అయిపోయి ఇవాళ కాంగ్రెస్ యొక్క భాష ఏదైతుందో ఆ భాషకి వాళ్ళు కూడా వంతపాటం ఏదైతుందో అత్యంత దురదృష్టకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం దేశానికి సంబంధించిన విభజన మరొకసారి తీసుకురావాలని చెప్పి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం మీకే చెప్పడం లేదు, దేశ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఆలోచనలోనే దేశాన్ని విభజించాలని చెప్పి పాలించాలని చెప్పి నల్లవాళ్ళు అని చెప్పి ఆలోచన. అమెరికాకి ఈ యువనేత వెళ్తే అక్కడ కూడా ఇటువంటి మాటలే మాట్లాడాడు. భారతదేశం గౌరవం తగ్గించే విధంగా ప్రయత్నం చేశాడు. కనుక మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన పైన జాగ్రత్తగా అప్రమేయంగా ఉండాలి, వాటిని తిప్పికొట్టాలని మీకు తెలియజేస్తున్నాను. साथियों, आज एनडीए सरकार देश में इंडस्ट्रियल कॉरिडोर बनाने पर बल दे रही है। यहां भी देखिए कितने एक्सप्रेसवे बन रहे हैं, चारों तरफ 4 लेन 6 लेन हाईवे बन रहे हैं। नंदियाल एरागुंटला रेलवे लाइन का काम पूरा हो चुका है। नई कडप्पा बेंगलुरु रेलवे लाइन स्वीकृत हो चुकी है। कडप्पा एयरपोर्ट के नए टर्मिनल का निर्माण हो रहा है। आने वाले 5 साल में इंफ्रास्ट्रक्चर के ऐसे हर काम का और विस्तार होगा। बीजेपी ने घोषणा की है कि साउथ में भी बुलेट ट्रेन चलाई जाएगी। आप मुझे बताइए, आंध्र प्रदेश में बुलेट ट्रेन चलनी चाहिए कि नहीं चलनी चाहिए? మిత్రులారా, నేడు దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇది కూడా చూడండి, దేశంలో అనేక రకాలుగా ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం అవుతున్నాయి. అన్ని వైపులా 4 లైన్లు 6 లైన్లు జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయి. ఇక్కడ నంద్యాల ఎర్రకుంట్ల రైల్వే లైన్లు పనులు పూర్తయ్యాయి. కడప బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఆమోదం లభించింది. కడప విమానాశ్రయానికి కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల పనులు మరింతగా విస్తరిస్తాయి. బీజేపీ ప్రకటిస్తుంది ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలని. మీరు నాకు చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి బుల్లెట్ ట్రైన్ కావాలా వద్దా? साथियों,
रायलसीमा के किसानों का जीवन सिर्फ और सिर्फ एनडीए सरकार ही बदल सकती है। यहां टमाटर बहुत उगाया जाता है। आने वाले 5 साल में हम टमाटर जैसी सब्जियों के लिए स्पेशल स्टोरेज के क्लस्टर बनाने जा रहे हैं। पुलिवेंदुला में बनाना प्रोसेसिंग क्लस्टर से किसानों और नौजवानों को बहुत लाभ हो रहा है। आने वाले 5 सालों में फूड प्रोसेसिंग इंडस्ट्री का विस्तार होगा। इसमें भी एफपीओ यानी फार्मर प्रोड्यूसर ऑर्गेनाइजेशन को मदद दी जाएगी। మిత్రులారా, రాయలసీమలో రైతుల జీవితాన్ని కేవలం ఎన్డీఏ ప్రభుత్వం మార్చగలుగుతుంది. ఇక్కడ టమాటా పంటను విస్తారంగా పండిస్తారు. రాబో 5 సంవత్సరాల్లో మేము టమాటో మరియు ఇతర కూరగాయల కోసం ప్రత్యేక శీతల గిడ్డంగులు క్లస్టర్లను సృష్టించబోతున్నాం. పులివెందుల్లో అరటి పండు ప్రాసెసింగ్ క్లస్టర్ల వల్ల రైతుకు యువతకు లబ్ధి చేకూరుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరింతగా విస్తరిస్తుంది. ఇందులో కూడా ఎఫ్పిఓ రైతు ఉత్పాదక సంస్థలకు సహకారం అందించబడుతుంది. एनडीए के